నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ఇండియన్ ఆర్మీలో అనేక సంవత్సరాలు చేసి రిటైర్ అయిన ఇండియన్ ఆర్మీ ఉన్నారు తోట భానుప్రసాద్ గారు. దేశంలో ఈరోజు జరుగుతున్న అంతర్గత భద్రత మీద కావచ్చు, విదేశీ వ్యవహారాల మీద కావచ్చు, ఆయన కెరీర్లో ఆయన అనుభవాలు కావచ్చు మనతో వివరించడానికి. భానుప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లా చూడొచ్చు, రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు గత 2024 డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు సోషల్ మీడియాలో కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. మొదటగా ఆయన ఇటలీ పర్యటన నుంచి ఇప్పుడు లాస్ట్గా మలేషియా పర్యటన వరకు మీరేం చెప్తారు? రాహుల్ గాంధీ ఈ దేశానికి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్. లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ అంటే క్యాబినెట్ స్థాయి, ప్రధానమంత్రి తర్వాత అంతటి స్థాయి ఉన్న రాహుల్ గాంధీ ఈరోజు ఎవరికి చెప్ప పెట్టకుండా ఆయనకి Z+ కేటగిరీ భద్రత ఉన్నది. మీకు వై నుంచి వై+, Z+, ఈ 4 కేటగిరీలు ఉన్న ప్రముఖులు మీరు ఏ ఏజెన్సీ నుంచి అయితే అంటే ఏ ఫోర్స్ నుంచి మీరు భద్రత తీసుకుంటున్నారో వాళ్ళకి కనీసం 15 రోజుల ముందున ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను, ఫలానా కార్యక్రమం కోసం, ఫలానా ప్రోగ్రామ్ ఫలానా చోట ఉంటుంది, నేను ఇక్కడ స్టే చేస్తానని ఆ వివరాలు ఇచ్చి అవసరమైతే భద్రత తీసుకొని వెళ్ళాలి. ఏజెన్సీ అది డిసైడ్ చేస్తుంది. మనం వెళ్తున్న కంట్రీని బట్టి, అక్కడ పరిస్థితులను బట్టి ఆ ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసుకొని. ఇక్కడ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు, ఈయన 2 ప్రధానులు వచ్చారు ఈయన కుటుంబం నుంచి. నెహ్రూ వంశం, నెహ్రూ, ఇందిరా, రాజీవ్, 3 ప్రధానులు. 2 కోల్పోయారు వీళ్ళు. ఆ గుణపాఠం కూడా ఇంకా నేర్చుకోవట్లేదు వీళ్ళు. 3 ప్రధానులతో పాటు 2 LOPలు. సోనియా గాంధీ LOP చేశారు. LOP లీడర్ ఆఫ్ ద అపోజిషన్. ప్రస్తుతం LOPగా ఉన్నారు. వీళ్ళు ఇందిరాని కోల్పోయినాం మనం, రాజీవ్ గాంధీని కోల్పోయాము. అటువంటి కుటుంబం నుంచి వచ్చినా నేనని సగర్వంగా చెప్పుకుంటూ నువ్వు విచ్చలవిడిగా ఒక బాధ్యత లేని పౌరునిగా ఎవరికి చెప్పకుండా ఫ్లైట్ లెక్కేసి వెళ్ళిపోతావు. అక్కడ వెళ్ళి స్కూటీ మీద తిరుగుతావు. LOPకి వ్యక్తిగత హక్కు ఉండదా ప్రయాణించేది? అంటే ఇప్పుడు నేనున్నాను, నేను ఒక జర్నలిస్ట్గా నా పని నేను చేసుకుంటూ వ్యక్తిగత కారణాల మీద నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరికి నేను జవాబుదారీ కాదు. అలా రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా తను వెళ్ళాల్సుకున్న చోటికి వెళ్ళటానికి హక్కు లేదా? భారత రాజ్యాంగంలో ఆయనకి పరిమితులు ఉన్నాయా? ఇప్పుడు వ్యక్తిగతం అనంటే సరే, ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ గా ఆయనకు కూడా వ్యక్తిగత జీవితం ఉందని అనుకుందాం. ముందుగా డిసెంబర్లో ఇటలీకి పోయాడు. ఇటలీ అమ్మమ్మ గారు ఊరు. సరే, మేనమామ ఫంక్షన్ ఉండదా, అమ్మమ్మ సైడ్ ఇంకోటిదైనా ఫంక్షన్ ఉండిపోయిందా, అది వ్యక్తిగతం అనుకుందాం. ఆ తర్వాత ఏ దేశాలకు పోయిండండి? దుబాయ్కి ఎందుకు పోయిండు, లండన్కి ఎందుకు పోయిండు, ఖతార్ ఎందుకు పోయిండు, వియత్నాం ఎందుకు పోయిండు? అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పుడు లేటెస్ట్ సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 8 వరకు 4 రోజులు మలేషియా వెళ్ళాడు. ఈరోజు మలేషియా భారత్ సంబంధాల విషయానికి వస్తే మన 3వ శత్రు దేశంగా నేను పరిగణిస్తాను మలేషియా నా వ్యక్తిగతంగా. మొదట పాకిస్తాన్, తర్వాత టర్కీ, తర్వాత మలేషియా. కాశ్మీర్ విషయంలో మనల్ని ఎక్కువ స్థాయిలో విమర్శిస్తున్న దేశాల జాబితా తయారు చేస్తే అందులో మలేషియాది 3వ స్థానం. జాకీర్ నాయక్ అనే ఒక తీవ్రవాది భారత్ నుంచి పారిపోయి పెద్ద మత ప్రచారకుడై మలేషియాలో ఈరోజు శరణ్ బంధు ఉన్నాడు. శరణ్ కూడా కాదు, అక్కడ ఒక పెద్ద VIP లాగా ప్రభుత్వం అతన్ని చూస్తున్నది. ఈ మధ్యనే అతని గురించి అతనికి ఎయిడ్స్ వచ్చిందని కూడా పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. అటువంటి జాకీర్ నాయక్ ప్రభావం బాగా ఉన్న ఆ ప్రాంతానికే రాహుల్ గాంధీ వెళ్ళిండు. అంటే ఇక్కడ ఒక సామాన్య మానవునికైనా ఈ లింకులు అర్థమవుతాయి. పరిమితులు ఏమైనా ఉంటాయా లీడర్ ఆఫ్ ఆపోజిషన్కి రాజ్యాంగం ప్రకారం? ఇప్పుడు మన స్థానిక కౌన్సిలర్ని కానీ, చైర్మన్ని కానీ, ఎమ్మెల్యేని కానీ వాళ్ళ నుంచే మనం వాళ్ళ విషయాలన్నీ మనకు తెలియాలి. ఆయనకు ఇంతకుముందుకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఇన్ని ఆస్తులు ఎట్లా వచ్చినాయి అని మనం స్థానికంగానే మాట్లాడుకుంటుంటాం ఒక పౌరులుగా. ఒకటి సమాజ సహజ లక్షణం అది. మేము ఎన్నుకున్నాం, మా ద్వారా నువ్వు పెద్దవు అయినవాడిని. అతను భారత ప్రధాని కాబోయేవాడు. అతను ఏ దేశాలకు ఎందుకు పోతుండో అన్న విషయం భారత ప్రజలకు ఎందుకు తెలియదు? నువ్వు పోయి విదేశీ దేశద్రోహులతోటి కలవట్లేదు అని గ్యారంటీ ఏంది? ఓపెన్ బుక్ లో ఉండాలంటారు.
అంతే కదా. ఇప్పుడు భారత ప్రధాని మీరు ప్రతిసారి విమర్శిస్తున్నారు. ఆయన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ప్రపంచం ముందు ఉన్నది, తెరిచిన పుస్తకం లాగా. 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. ఆయన ఏ దేశానికి ఎందుకు పోతుండు, ఎక్కడికి పోతుండు, మినిట్ టు మినిట్ అందరికీ తెలుసు ప్రోగ్రామ్. నువ్వు కూడా లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ గా అట్లా ఎందుకు ఉండవు? ఎవరికి పెట్టకుండా సింప్లిసిటీ జాబితాలోకి నెట్టేయలేమా? లేదు, అట్లా ఎట్లా అనుకుంటామండి? ఇప్పుడు బాధ్యత గల ఒక రాజకీయ నాయకుడు ఏ దేశానికి పడితే ఆ దేశానికి పోతున్నాడు, ఎవరినో కలుస్తున్నాడు అని అంటే ఇది దేశానికి ప్రమాదం కదా. ఇతను విదేశీ శక్తులతో కలిసి ఈ దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో. ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇతను విదేశీ పర్యటనలు పోయి వచ్చిన ప్రతిసారి ఒక కొత్త ఎజెండాను ముందేసుకుంటాడు. ఆ ఐడియాని అక్కడి నుంచే తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు, ఓట్ చోరీ అని చెప్పి. మీరు చెప్తున్నట్లు 2018 తెలంగాణ ఎన్నికలు, 2019 సాధారణ ఎన్నికల తర్వాత దాని మీద ఆ రోజు మాట్లాడారు ఆయన. ఈవీఎంస్ మీద మాట్లాడారు. అప్పుడు ఏ విదేశీ పర్యటన లేదు కదా. అవును, అప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పుడు ఒక వ్యవస్థ మీద, దేశం నమ్ముకొని ముందుకు పోతున్న ఒక వ్యవస్థ మీద నువ్వు విమర్శిస్తున్నావు, దాని మీద నమ్మకం లేదు అని అంటే ప్రజల్ని ఆ వ్యవస్థ మీదకి ఉసిగొల్పడమే. ఇది ఒక విదేశీయుడు ఇచ్చిన ఐడియాని ఇతను ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. వ్యవస్థల్లో ఏమైనా సర్దుబాట్లు, లోపాలు, సవరణలు ఉన్నప్పుడు అప్పుడు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్, అంటే గతంలో 19లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రాలేదు. సో వాళ్ళకు ఒక 60 పైన వచ్చాయి. ఆ రోజు 50కి పరిమితమయ్యాయి కాబట్టి పార్లమెంట్లో వాళ్ళకి ఎల్ఓపి రాలేదు. కానప్పటికీ గతంలో వాళ్ళు పరిపాలన చేశారు. అతిపెద్ద పురాతనమైన రాజకీయ పార్టీ కాబట్టి వారు ప్రశ్నించే అధికారం ఉంటుంది కదా. ఏది ఈ వ్యవస్థలో లోపభూయిష్యత ఉన్నది, దీన్ని సవరించాల్సిన బాధ్యత ఉంది. ఆ కారణాలు వాళ్ళు తెలుపుతూ సవరణ కోరచ్చు కదా. అధికారం భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కే కదా. అది ఖచ్చితంగా ఉన్నది. దీంట్లో నేను ఒక విషయం చెప్తాను మీకు. బీహార్లో ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ చేసినప్పుడు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసినప్పుడు ప్రతి 20 ఏళ్ళకి ఒకసారి చేయాల్సిందే. అది మోడీ ప్రభుత్వం స్పెషల్గా చేయిస్తున్నది కాదు. 20 ఏళ్ల క్రితం చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ సిర్ చేస్తే 65 లక్షల ఓట్లు తొలగించింది. ఏ ఓట్లు ఎందుకు తొలగించామన్న విషయాన్ని బహిరంగపరిచింది. ఏం చేయాలి? మీరు ఫలానా తంది కావాలని ఓటు తొలగించారని మీరు ముందు పెట్టాలి, ప్రజల ముందు పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ డాటా ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఒక్క ఓటుని కూడా అట్లా రీక్లెయిమ్ చేయలేదు. ఎక్కువగా చేసింది సిపిఎం. 108 ఓట్లను సిపిఎం మీరు వీటిని అన్యాయంగా తొలగించారని చెప్పి ఎలక్షన్ కమిషన్ కు అధికారికంగా ఫిర్యాదు చేసింది. 108 సిపిఎం, 9 ఆర్జేడి, లాలూ ప్రసాద్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఓటును కూడా రీక్లెయిమ్ చేయలేదు. అంటే వీళ్ళు క్షేత్రస్థాయిలో అసలు లేరు. వీళ్ళు కేవలం డైలాగ్ ఉంటుంది కదా, బట్టగాల్చి మీదేయడం. ఎలక్షన్ కమిషన్ అనే వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలిగించేలాగా ఒక విదేశీ ఎజెండా ప్రకారం దుమ్ము పోయడం. అంటే ఇప్పుడు మీరు ఇండియన్ ఆర్మీలో చేశారు, విదేశీ వ్యవహారాల మీద కానీ అంతర్గత భద్రత మీద కానీ మీకు ఒక వ్యూ ఉంటుంది. మీకు అనుభవపూర్వకమైన వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు. ఎల్ఓపి వెళ్ళినప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం భద్రతకు సంబంధించి పరిమితులు కానీ గైడెన్స్లు కానీ పర్టికులర్గా ఉన్నాయా? అంటే చెప్పి వెళ్ళాలి, భద్రతతో వెళ్ళాలి అనేవి ఉన్నాయా? ఆయన ఇంకొకటి, రాహుల్ గాంధీ ఎల్ఓపిగా ఉన్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళినప్పుడు స్టేట్ గెస్ట్గా ఆయన్ని సూచించబడతాడా? ఎలా ఉంటుంది? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అండి, ఇప్పుడు ఇంతమందుకు మనం మాట్లాడుకున్నది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఏవైతే 6 పర్యటనలో, ఇప్పుడు సిఆర్పిఎఫ్ మల్లికార్జున్ ఖర్గే గారికి లెటర్ రాసింది, ఇట్లా మాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు ఈ 6 పర్యటనలు అని చెప్పి. వీటికంటే ముందు ఈయన గారు హార్వర్డ్లో కానీ ఇంకా ఏదైనా విదేశీ యూనివర్సిటీలో అఫీషియల్గా లెక్చర్స్ ఇవ్వడానికి పోయినప్పుడు మాత్రం ఇంటిమేషన్ చేశాడు. చేసి అక్కడ పోయి ఏం ఘనకార్యం చేసిండు? భారత్ మీద దుమ్మెత్తిపోయడం. నువ్వు పోయేది విదేశాలకి, విదేశాల్లో పోయి విదేశీ యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థులతో మాట్లాడుకుంటూ ప్రపంచ మీడియా నిన్ను చూస్తుంటే మా దేశంలో ఈ చెడు గుణాలు ఉన్నాయి, మా దేశంలో ఈ వ్యవస్థలు ఉన్నాయి, మా దేశంలో కులాలు ఎట్లా ఉంటుంది, నేను కులాల గురించి మాట్లాడుతుంటే నా మైక్ కట్ చేస్తారు. ఓ సందర్భంలో కిషన్ రెడ్డి చెప్పారు, అద్వానీ వాజ్పేయి ద్వయం పరిపాలన జరిగినప్పుడు మనకి ఏదైతే 99 నుంచి 2004 ఆ సమయంలో
అంతకంటే ముందు నెహ్రూ గారు లేదు, వాజ్పేయి గారిని అది వేరు, అది భారత్ తరఫున పంపించారు. అది కాదు, యుఎన్ లో మాట్లాడారు. పివి నరసింహారావు గవర్నమెంట్ లో కూడా పివి వాజ్పేయిని పంపించారు. అవును. అది కాదు, నేను చెప్పేది ఏంటంటే ఈ బీజేపీ అధికారంలో లేనప్పుడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నుంచి ఓ పర్సన్ని పంపించాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు వాజ్పేయి గారి ద్వారా ఈయనకి అవకాశం వచ్చింది. ఎవరికి? కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డికి అవకాశం వస్తే క్లీన్ షేవ్ చేసుకోండి, మీరు ఏమాత్రం పార్టీ జెండాతో కాంగ్రెస్ అనో బీజేపీ అనో మాట్లాడవద్దు, జాతీయంగా భరత జాతి గురించి, భారతదేశం గురించి మాట్లాడాలి, అక్కడ స్పష్టంగా మాకు చెప్పారు, వేడొద్దు, మీరు క్లీన్ షేవ్ చేసుకొని, అంటే అక్కడ ఆయన రిప్రజెంటేటివ్గా వెళ్తున్నారు, భారత్కి రిప్రజెంటేటివ్గా వెళ్తున్నారు కాబట్టి ఆయన ఒక సందర్భంలో ఆయన గుర్తు చేసుకున్నారు మీడియా ముఖంగా. అది అంతేగా అండి, మనం ఒక దేశానికి పోతున్నామంటే మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తాం. మనం మన దేశం గురించి గొప్పగా చెప్పుకోవాలి. అంతేగాని ఈయన పోయి విదేశీ యూనివర్సిటీల్లో పోయి మా దేశంలో ఎట్లా ఉంటుంది, మా దేశంలో ఆ వ్యవస్థ ఉంది, ఇంత అరాచకాలు అవుతాయి, నేను దానికోసం పోరాటం చేస్తున్నా, నా మైక్ కట్ చేస్తారు వీళ్ళు, నువ్వేదో బాధితుల్లాగా అక్కడ పోయి చెప్పుకోవడం అనేది ఎంత సిగ్గుచేటైన విషయం. అటువంటిది నువ్వు ఈ దేశాన్ని బద్నాం చేసుకుంటూ, ఇప్పుడు అతను మలేషియాకు వెళ్ళి స్కూటర్ మీద తిరుగుతున్నాడు అండి, యాక్సిడెంట్ అవుతుంది అనుకుందాం. ఇక్కడ ఒక స్థాయి ఉన్న ధనవంతులే పిల్లల్ని బైక్ మీద బయటికి పంపిస్తలేరు. బాబు నువ్వు బైక్ మీద వెళ్ళకు, కార్లో వెళ్ళు నానా, సేఫ్టీ అని చెప్పి. ఈయన వెళ్ళి ఎంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిండు, ఇన్నిసార్లు ఎంపీగా గెలిచిండు, రేపు ప్రధాని అయితే అని చెప్పుకుంటున్నాడు. ఈయన వెళ్ళి మలేషియాలో స్కూటీ మీద ఎట్లా తిరుగుతాడండి? ఎవడైనా వచ్చి గుద్ది యాక్సిడెంట్ అయితే ఎవరిది బాధ్యత? ఇదే సందర్భంలో నేను మీకు కోట్ చేద్దాం అనుకుంటున్నాను. మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రి చేశారు, ఆయన విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు, రక్షణ డిఫెన్స్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఆయన గోవాలో స్కూటీ మీద తిరిగారు అంటే కంటే ఎల్ఓపి కంటే రక్షణ శాఖ మంత్రి పెచ్చే ఎక్కువే స్థాయి. దాన్ని సింప్లిసిటీగా అభివర్ణించారు మీడియా ముఖంగా, సోషల్ మీడియాలో కానీ బీజేపీ వారు కానీ, ఎన్డీఏలో కూటమిలో ఉన్న పార్టీలు కానీ మనోహర్ పారికర్ గారు గతించినప్పుడు సందర్భంలో కానీ ఆయన్ని సింప్లిసిటీగా అభివర్ణించారు. ఆ కోటా కిందకి రాహుల్ గాంధీ వెళ్ళే పర్యటన ఎందుకు తీసుకోలేరు? మీరు చెప్తున్న స్కూటీ విషయము, పారికర్ గారు గోవా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది చిన్న రాష్ట్రం, మన ఒక కార్పొరేషన్ అంత రాష్ట్రం అది మన ప్రాంతంలో, మన తెలంగాణలో. ఆ చిన్న రాష్ట్రంలో నాకు కాన్వాయ్ కారు ఇదంతా ఏమొద్దు అని వారు ఆఫీస్కి ఇల్లు కూడా దగ్గరనే ఉండే కాబట్టి స్కూటీ మీద వెళ్ళేవాళ్ళు. డిఫెన్స్ మినిస్టర్గా కాదు, డిఫెన్స్ మినిస్టర్గా లేదండి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు చిన్న రాష్ట్రం కాబట్టి నాకు కాన్వాయ్ ఇదంతా హంగు ఆర్భాటం ఏమొద్దు అని చెప్పి వాళ్ళు అట్లా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అంతేగాని ఇట్లా చెప్పపెట్టకుండా విదేశాలకు పోయి విదేశాల్లో స్కూటర్ల మీద తిరగడం ఇది ఒకటి కాదు. ఇక్కడ ఆయన భద్రత దేశానికి ముఖ్యం. రేపు ఆయనకు అక్కడ ఏదైనా జరగరాంది జరిగితే దేశం బాధపడాల్సి వస్తుంది. ఇక్కడ ఆయన నమ్ముకొని ఒక పెద్ద రాజకీయ పార్టీ ఉన్నది, దేశం ఉన్నది, ఆయన ఎన్నుకున్న ప్రజలు ఉన్నారు. ఆ బాధ్యత ఆయనకు ఉండాలి కదా. ఆయన ఏదో సీక్రెట్ ఎజెండా ఉన్నది కాబట్టి ఆయన విదేశీ శక్తులతోటి కలిసి దేశంలో అధికారాన్ని సాధించాలని చూస్తున్నారు. విదేశీ శక్తుల సాయంతో ఈ దేశంలో అధికారాన్ని ఆరోపిస్తున్న విదేశీ శక్తులు ఎవరై ఉంటారు? జార్జ్ సోరోస్, ఏవైతే ప్రో అమెరికాకు ఇప్పుడు ఎగ్జాంపుల్, అమెరికా మన అండమాన్ నికోబార్ దీవుల మీద కన్నేసింది, అక్కడ ఎయిర్ బేస్ చేసుకోవాలని మనం సహకరించలేదు, మోడీ ప్రభుత్వం సహకరించలేదు. ఇప్పుడు మనమే అక్కడ పెద్ద ఎత్తున రక్షణకు సంబంధించిన ప్రాజెక్టులు చేస్తున్నాం. 2 రోజుల క్రితం ఇదే సోనియా గాంధీ గారు నికోబార్లో ఉండే ట్రైబల్స్ గురించి మాట్లాడుతున్నారు, స్టేట్మెంట్ ఇస్తున్నారు, ట్రైబల్ హక్కులు అని. అంటే మీకు దేశ రక్షణ రంగం కంటే కూడా మీ రాజకీయాలు ముఖ్యం. ఎవరికి అనుకూలంగా మీరు ప్రవర్తిస్తున్నారు? చైనాకి అనుకూలంగా కాదా? రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి నిధులు ఎందుకు వస్తాయండి? రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మధ్య ఎంఓయూ అయింది అఫీషియల్గా. వాళ్ళు కొలాబరేషన్ కోసం ఎంఓయూ చేసుకున్నారు, నిధులు తీసుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నుంచి. ఇదంతా ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే చెప్తున్నారో అంటే సెక్యూరిటీ వైలెన్స్, అంతేనా? అంతే. సెక్యూరిటీ వైలెన్స్ జరుగుతుంది
జరుగుతుంది అని చెప్తున్నానికి దీని చర్య భారత ప్రభుత్వం తీసుకోవాలా, అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలా? అందుకే ఇప్పుడు అధికారికంగా సిఆర్పిఎఫ్ రాహుల్ గాంధీకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ముందు ఇప్పుడు బాధ్యతగా పార్టీ అధ్యక్షుడు ఖర్గేకి లేఖ రాశారు. మేము ఇట్లా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు, మాకు ఇన్ఫార్మ్ చేయట్లేదు, చాలాసార్లు మాకు ఇది జరుగుతున్నది, మీరు ఆయన కంట్రోల్ చేయండి అని చెప్పి సిఆర్పిఎఫ్ ఖర్గే గారికి లేఖ రాసింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో నేను అనుకుంటున్నది ఏంటంటే ఖర్గే గారు చెప్పిన తర్వాత కూడా ఇది రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ చర్యలు తీసుకోవాలి. ఎలాంటి చర్యలు ఉంటాయి ఇట్లాంటి వాటిల్లో? అతన్ని కట్టడి చేయాలి, బలవంతంగానైనా కట్టడి చేయాలి. ఇప్పుడు పిల్లాడు తినకపోతే ఏం చేస్తామండి? కట్టడి అంటే ఇప్పుడు ఏదైనా స్కామో క్రైమో చేస్తే రెడ్ కార్నర్ ఇస్తారు, అది కామన్ ఫార్మాలిటీ ప్రోటోకాల్ ఉంటుంది క్రైమ్ చేసిన వాళ్ళ మీద, నిందితుల మీద. ఇలాంటి సందర్భాల్లో ఒక ఎల్ఓపి విదేశాలకు వెళ్తుంటే రెడ్ కార్నర్ ఇచ్చి ఆపలేదు కదా. ఇంకా ఇప్పుడు ఇతను బలవంతంగా నేను వెళ్తాను, సెక్యూరిటీ లేకుండా ఇన్ఫార్మ్ చేయకుండా నేను విదేశాలకు వెళ్తానంటే బలవంతంగా ఆపాల్సి వస్తుంది. ఎందుకంటే భారత ప్రభుత్వానికి తెలియకుండా ఈయన ఫ్లైట్లు ఎక్కలేడు. అలా ఆపే అధికారం గవర్నమెంట్కి ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కారణం చెప్పాలి కదా ఆపాలన్నప్పుడు. చెప్తారు, నువ్వు ఇన్ఫార్మ్ చెయ్యి, ఎక్కడికి వెళ్తున్నావు, నాకు సెక్యూరిటీ అక్కర్లేదు అంటారు, నేను ఇన్ఫార్మ్ చేస్తాను బట్ నాకు సెక్యూరిటీ అక్కర్లేదు అంటారు. వాట్ ఆయన అక్కర్లేదు అనుకుంటే కాదు అండి. ఇప్పుడు ఎవరికైనా గవర్నమెంట్ ఎప్పుడు సెక్యూరిటీ ఇస్తుందండి? ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ థ్రెట్ ఉంటేనే ఇస్తుంది. లేదు నాకు వద్దు అంటే ఊరుకోదు కదా. ఇప్పుడు దేశంలో ఎంతో మందికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సల్మాన్ ఖానే ఉన్నాడు అనుకుందాం, నాకు వద్దు అని సల్మాన్ ఖాన్ ఎల్ఓపి హోదాలో వెళితే స్టేట్ గెస్ట్ కింద ఉంటారు ఆయన. విదేశాలలో అక్కడి ప్రభుత్వం ఆయనకి రాజీనామా చేయమనండి. ఇవన్నీ ఎందుకండి మరి? ఎంపీకి రాజీనామా చేయండి, ఎల్ఓపికి రాజీనామా చేయండి, ఎక్కడికైనా పోండి, మీరు రోజొక దేశం పోండి, ఎవరో అంటున్నారు. మీరు వ్యక్తిగతంగా మీ వ్యక్తిగత జీవితమే ఇంపార్టెంట్ అనుకుంటే ఎల్ఓపికి రాజీనామా చేయండి. ఇప్పుడు మిమ్మల్ని చూసి భావి భారత రాజకీయ నాయకులు ఏం నేర్చుకుంటారు? నువ్వు 57 సంవత్సరాలు ఉన్నా యువ నాయకుడు అని పార్టీ చెప్పుకుంటుంది కదా, నీ నుంచి ఏం నేర్చుకోవాలి? ఒక యంగ్ జనరేషన్ పొలిటీషియన్ యువకుడు నీ నుంచి ఏం నేర్చుకోవాలి? ఇవి నేర్చుకోవాలా? చెప్పపెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ పోయేది. థ్యాంక్ యూ అండి భానుప్రసాద్ గారు, అనేక విషయాల మీద మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.